పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి క్రైస్తవ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. రాజమండ్రి రూరల్ కొంతమూరు గామన్ బ్రిడ్జికి సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించడం, శరీరంపై గాయాలుండడంతో అసలు ఇది యాక్సిడెంటా లేక హత్య అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు చెందిన క్రైస్తవ సంఘీయులు పాస్టర్ ప్రవీణ్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని నిజాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ ప్రవక్తల్లో అత్యంత గుర్తింపు ఉన్నవారిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ ఒకరు. సాధారణ వ్యక్తి స్థాయి నుంచి ఎంతో ఉన్నతంగా ఎదిగిన ఆయన్ను అభిమానించే క్రైస్తవ ఆరాధకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సాధారణంగా కారులోనూ విమానాల్లో ప్రయాణించే పాస్టర్ ప్రవీణ్ బైక్పై వెళ్తూ ఉండగా యాక్సిడెంట్కు గురయ్యారని తెలియడంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి రాజమండ్రికి బైక్పై వచ్చిన ప్రవీణ్ ఎలా మృతి చెందారన్న విషయం మిస్టరీగా మారింది. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలంటూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సంఘీయులు, వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు ఆందోళనకు దిగారు. నిజాలు నిగ్గు తేల్చాలంటూ వారు చేసిన నినాదాలతో ఆసుపత్రి ప్రాంగణం అట్టుడికిపోయింది. పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి 4 వైద్యుల బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో కూడా పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి స్పష్టమైన వివరణ ఇవ్వాలనే డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం క్రైస్తవులంటే చాలా చిన్నచూపు చూస్తుంది. సంఘటన జరిగింది. ఆ జరిగిన విషయాన్ని ట్రాన్స్పరెంట్గా ప్రజలకు, క్రైస్తవులకు చూపించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అన్ని ఏవే దెబ్బలు తగిలే మేము చూసాం. అక్కడ ఆయనకి తల మీద ఒక దెబ్బ తగిలింది. అదేవిధంగా పెదవి ఆయనకి 2గా చిట్లిపోయింది. బొగ్గ, ఎడమవైపు బొగ్గ గట్టిగా వాచిపోయింది. ఈ జబ్బ ఏదైతే షోల్డర్ ఉందో ఇక్కడంతా దెబ్బలు తగిలి ఉన్నాయి. కానీ చిన్నది కూడా ఓ ప్యాంట్ కానీ షర్ట్ కానీ చిరిగిన దాఖలా ఏమీ లేదు. దీన్ని బట్టి చాలా అనుమానాలు నివృత్తి అవుతున్నాయి. అనేక మంది క్రైస్తవ మత ప్రబోధకులు పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని చూసేందుకు తరలివచ్చారు. వీరిలో డాక్టర్ కేఏ పాల్ కూడా ఉన్నారు. జరిగిన ఘటనపై కేఏ పాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పాస్టర్ డెడ్ బాడీని చూసేందుకు అనుమతించకపోవడంపై పాల్ మండిపడ్డారు. ఇంత దారుణం జరిగితే చంద్రబాబు హోంమంత్రి ఎందుకు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు బాప్తిజం తీసుకుని తర్వాత సనాతని అని పవన్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. పాస్టర్ మృతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడతానన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి యాక్సిడెంట్ కాదని, హత్యేనని సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ మాయమవడం, సంఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు రిస్ట్రిక్ట్ చేయకపోవడం చూస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను, ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి, దేవుడు క్షమించడు. ఇది గాని అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు, లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు. దేవుడి గురించి మీకు తెలుసు కదా. రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం? ఆ తర్వాతే ఇది జరిగింది. అర్థం చేసుకోండి. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా, 72 అవర్స్ తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులపై దాడులు పెరిగాయన్నారు అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు హనోక్. పాస్టర్ మృతిపై పోలీసులు స్పష్టత ఇవ్వకపోవడం, యాక్సిడెంట్ గానే పరిగణించడంపై మండిపడ్డారు. ఇది హత్య అని నెత్తినోరు పట్టుకు గొంతుపోయే విధంగా మా యొక్క నినాదాలు వినిపిస్తూ ఉంటే వీళ్ళు ఎందుకని చెప్పేసి అని ఇది అనుమానాస్పద ప్రమాదం అని చెప్పేసి అని మేము ఆందోళన చెందిన తర్వాత చెప్తారా వీళ్ళు? ఇది అంతవరకు కూడా న్యాయం కాదు. కనుక ఇది ముమ్మాటికి క్రైస్తవులంటే ఈ కూటమి గవర్నమెంట్కి పడదు. ఎందుకంటే మమ్మల్ని తొక్కేసేటువంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా జరుగుతుంది. పాస్టర్ మృతిపై నిజాలు తేల్చాలని క్రిస్టియన్ సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మిస్టరీ డెత్ గా కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం, ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్
ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని పోలీసులు ఆయన బంధువులకు అప్పగించడంతో కరీంనగర్కు తీసుకువెళ్లారు. ఈ వాహనాన్ని భారీ బందోబస్తు మధ్య రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలించారు. ఆయన మద్దతుదారులు దానిని అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు మాత్రం పాస్టర్ మృతదేహాన్ని తరలించేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.